TSM6 న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం ముసాపేట గ్రామంలో స్థానిక సంస్థ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి డప్పు లక్ష్మీ నరసింహులు ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తాము గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేసి చూపిస్తామని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు. డిసెంబర్ 17న జరిగే ఎన్నికల్లో కత్తెర గుర్తుకు తమ అమూల్యమైన ఓటు వేసి సర్పంచ్ అభ్యర్థి డప్పు లక్ష్మీ నరసింహులను భారీ మెజారిటీతో గెలిపించగలరని ఈ సందర్భంగా వారు ప్రజలను విన్నవించారు. ముసాపేట గ్రామంలో డప్పు లక్ష్మి ఈ రిజర్వేషన్ వచ్చిందని ఊరు అందరూ కోరుకుంటే మేము ఊరికి అధికారం పార్టీతోటి డెవలప్ చేద్దాము. అసలు చెల్లెళ్ళు అక్కలు అన్నలు అందరూ ఊరు గ్రామస్తులు అందరూ భారీ మెజార్టీతోటి కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి. మా గ్రామం ముసాపేట్, గత మండల్ నర్సాపూర్. మాకు ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి మా గ్రామస్తులందరూ మమ్మల్ని కోరారు. దానివల్ల మేము అందుకే ఇక్కడ వచ్చాము. సర్పంచ్కి పోటీ చేద్దామని వచ్చాము కాంగ్రెస్ తరపు నుంచి. మా గ్రామ పెద్దలందరూ, చిన్నలు పెద్దలందరూ కలిసి వాళ్ళ ఆశీర్వాద మేర కొరకు మేము గెలవాలని కోరుకుంటున్నాం. మా భార్య డప్పు లక్ష్మి, ఆమెను సర్పంచ్గా పోటీ చేయమని ఊరి గ్రామస్తులందరూ కోరారు. భారీ మెజార్టీతోటి మా భార్యను గ్రామస్తులందరూ కలిసి కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతోటి గెలిపియాలని, వాళ్ళందరి ఆశీర్వాదాలు మాకు ఉండాలని కోరుతున్నాం.